Welcome to the new episode of KKL Kaun Karega Ledger Accounts. Let's start with the journal entries. After that, we move on to the ledger accounts. The first one is cash account data to capital account. It means capital is introduced in the form of cash. The second account is purchases account data to cash. Purchases is expenditure. Cash is going out. I don't want to remind all the time. I don't want to remind the three golden rules of accounting each and every time I write the journal entries. You should be very aware while writing the journal entries. You should keep the three golden rules of accounting in your mind while writing the journal entries. I don't want to remind you all the time. The third one is furniture account data to cash worth 5,000, cash account data to sales 10,000, Bharat account data to sales 8,000, purchases account data to Prabhas account 5,000, salaries account data to cash 4,000. Just write all these journal entries in your book or else take a screenshot. Screenshot ले ले भाई. సో లెట్ స్టార్ట్ ద ఎపిసోడ్ కౌన్ కరేగా లెడ్జర్ అకౌంట్స్. ఇందులో తొందర పడేది ఏం లేదు. ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలా ఏమేమి అకౌంట్స్ ఏమో ఉన్నాయని. క్యాష్ అకౌంట్ ఉంది, క్యాపిటల్ ఉంది, పర్చేస్ ఉంది, ఫర్నిచర్ ఉంది, భరత్ అనే అకౌంట్ ఉంది, శాలరీ అకౌంట్ ఉంది. ఈ అన్ని అకౌంట్లకి లెడ్జర్లు చేసుకుంటా వాళ్ళ ఫస్ట్ ఏ అకౌంట్ తీసుకున్నాం, క్యాష్ అకౌంట్ తీసుకున్నాం. క్యాష్ అకౌంట్లో డెబిట్ అంటే ఇంక్రీజ్ వాల్యూ, క్రెడిట్ అంటే మైనస్ వాల్యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాష్ అకౌంట్ మొత్తం డెబిట్ సైడ్న ఎక్కువ అమౌంట్ ఉంటే క్యాష్ అకౌంట్లో డబ్బులు దండిగా ఉన్నాయని, మన దగ్గర క్యాష్ దండిగా ఉందని లెక్క. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ దాంట్లో క్యాష్ టు క్యాపిటల్ అని ఉంది. క్యాష్ టు క్యాపిటల్ అంటే క్యాష్ వస్తుంది క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ అయింది బిజినెస్లోకి. సో క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్. మనం క్యాపిటల్ క్రెడిట్ సైడ్ ఉంది, క్రెడిట్ సైడ్ ఉన్న క్యాపిటల్ని ఏం చేయాలి, మనం డెబిట్ సైడ్లో రాయాలి. క్యాపిటల్ అకౌంట్ ఎంత, 50,000. దీంట్లో ఒక డౌట్ రావచ్చు, క్యాపిటల్ అకౌంట్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది కదా జనరల్ ఎంట్రీలో, ఇక్కడ తీసుకొచ్చి డెబిట్ సైడ్ వేసినావు ఎందుకు? సో దానికి ఆన్సర్ ఏంటంటే క్యాష్ అకౌంట్ అనేది క్యాపిటల్ చేత డెబిట్ అయింది. క్యాష్ అకౌంట్ అనేది క్యాపిటల్ చేత డెబిట్ అయింది. అంత తలకాయ నొప్పి లేకుండా క్యాష్ అకౌంట్కి ఆపోజిట్ ఉన్న ఎంట్రీలన్నీ ఒకవేళ డెబిట్లో ఉంటాయి, క్రెడిట్లో పడే, క్రెడిట్లో ఉంటే డెబిట్లో పడే. సో ఇది ఒక సింపుల్ ట్రిక్. మనం ఏం చేసిన, క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ సైడ్లో వేసేసినాం 50,000. ఇంకా క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సెకండ్ ఉంది పర్చేసెస్ టు క్యాష్ 30,000. పర్చేసెస్ టు క్యాష్, క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. పర్చేసెస్ ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది. పర్చేసెస్ని ఎక్కడ వేద్దాం, డెబిట్లో ఉన్నది క్రెడిట్లో వేసేద్దాం. పర్చేసెస్ అకౌంట్ ఎంత, 30,000 అయిపోయింది. మళ్ళీ ఇంకా ఏమన్నా క్యాష్ రిలేటెడ్ ఉన్నాయేమో చూద్దాం. ఫర్నిచర్ టు క్యాష్, ఫర్నిచర్ కొనుక్కుందాం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామా, క్యాష్ అవుతుంది కదా క్రెడిట్ సైడ్లో. సో ఫర్నిచర్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది. సో డెబిట్ అయిందంటే వస్తుందని లెక్క. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ అసెట్ కమ్స్ ఇన్, రైట్? సో ఫర్నిచర్ ఏమవుతుంది, వస్తుంది. ఆ ఫర్నిచర్ని ఏం చేసిన, డెబిట్ చేసిన. ఇప్పుడు ఏం చేయాలా, క్రెడిట్ చేయాలి. మళ్ళీ క్యాష్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. క్యాష్ టు సేల్స్, క్యాష్ డెబిట్లో ఉంది, సేల్స్ కింద ఉంది. సేల్స్ క్రెడిట్లో అనేది ఏం చేయాలా, డెబిట్లో వేసేయాలా. ఏమన్నా క్యాష్ రిలేటెడ్ ఉన్నాయేమో చూసేద్దాం. శాలరీస్ టు క్యాష్, శాలరీస్ ఇచ్చినాం. శాలరీస్ అంటే ఇచ్చినామంటే క్యాష్ రూపంలో ఇచ్చినాం. శాలరీస్ టు క్యాష్, శాలరీస్ పే చేసినాం అబ్బా, శాలరీస్ పే చేసినాం. శాలరీస్ టు క్యాష్. సో మనం ఏం చేయాలా, శాలరీస్ టు క్యాష్లో శాలరీ అనేది ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది. డెబిట్లో ఏంటంటే ఏం చేయాలా, క్రెడిట్లో వేసేయాలా. శాలరీస్ ఎంత, 4,000. క్యాష్కి సంబంధించిన ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయి. మనం ఏం చేయాలా, టోటల్ చేయాలా. ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని టోటల్ చేయాలా. ఫస్ట్ మనం చూసుకోండి, దీంట్లో ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇటు పక్క 60,000 వేసేద్దాం. ఇక్కడ 30 + 35 39. సో మనం 39 వేయకూడదు. అక్కడ మనం ఏం చేయాలా, ఎక్కడ ఎక్కువ అమౌంట్ ఉంటే అదే అమౌంట్ని బోత్ సైడ్ వేసేసుకోవాలి. ఏం చేయాలా, 60,000 ఇక్కడ వేసేయాలా. సో ఈ 60,000 నుంచి 39,000 తీసేస్తే వచ్చినది 21,000. దీన్ని మనం ఏమంటాం, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. క్యారీడ్ డౌన్ అంటే 60,000 మనం ఖర్చు పెట్టినది ఎంత, 39,000. మనకు మిగిలినదంతా 21,000. ఈ 21,000 ఏం చేస్తాం, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్.
క్యారీ డౌన్ అంటే లెక్కించిన మిగులు. మిగులు అంటే మిగిలిందని. మన దగ్గర ఉన్న డబ్బులతో, క్యాపిటల్‌తో తిని, కొనుక్కొని ఏరినంక మిగులుతాది కదా అమౌంట్. ఆ అమౌంటే క్యారీ డౌన్. నీ దగ్గర రూ. 10 ఉంటే రూ. 5 తింటావు. మిగతా రూ. 5 మిగిలింటాయి కదా, రూ. 5 క్యారీ డౌన్. బ్రింగ్, బ్రాట్ అని ఇట్లా వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఇవే బ్రాట్ డౌన్ అంటే పట్టుకొచ్చుకున్నామని. బ్రాట్ డౌన్ అంటే పట్టుకొచ్చిన మిగులు. అంటే మనం ఆడ మిగిలిచ్చినాం కదా, దాన్నే నెక్స్ట్ మంత్‌కో, నెక్స్ట్ డేకో పట్టుకొచ్చుకుంటాం తిండికి. సో ఇదనమాట క్యాష్ లెడ్జర్లో బ్యాలెన్స్ క్యారీ డౌన్ అయిపోయింది, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయిపోయింది. అక్కడ క్యారీ డౌన్ అంటే మిగిలింది అని, ఆ మిగిలింది మళ్ళీ తెచ్చి వాడుకోవాలి కదా. డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఉందంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పోయి వాడుకోరా నైనా క్యాష్ లెడ్జర్లో, అంతే. సో మనం క్యాష్ అయిపోయింది, క్యాష్ తర్వాత క్యాపిటల్ ఉంది, పర్చేసెస్ ఉంది, ఫర్నిచర్ ఉంది, సేల్స్ ఉంది, ఓ నైనా బొచ్చాడు ఉన్నాయి లెడ్జర్ అకౌంట్, చిన్న చిన్న చేసుకుంటూ పోదాం. సో క్యాపిటల్ తీసుకుందాం. క్యాపిటల్ క్యాపిటల్ లెడ్జర్, మళ్ళీ సేమ్ డేట్ పర్టికులర్స్ ఫోల్ లెడ్జర్ ఫోలియో అమౌంట్, డేట్ పర్టికులర్స్ లెడ్జర్ ఫోలియో అమౌంట్. ఇదేం లెడ్జర్? క్యాపిటల్ లెడ్జర్. క్యాపిటల్ లెడ్జర్లో క్యాష్ అకౌంట్ ఒకటే ఉంది. మనం క్యాపిటల్ లెడ్జర్ స్టార్ట్ చేయాలంటే ఆడ పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎంట్రీ వచ్చింది, అదేంది క్యాష్ టు క్యాపిటల్. క్యాపిటల్ యాడ్ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. క్యాష్ యాడ్ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. డెబిట్ సైడ్ ఉన్న క్యాష్ని ఏం చేయాలా? క్రెడిట్ సైడ్ లేదు. క్యాష్ అకౌంట్ ఎంత? 50,000. ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ పేజ్ నెంబర్. దాని గురించి పెద్ద ఎల్ఎఫ్ అంటే ఏందని ఫిగర్ పడాకు. ఏముంది? 50,000 కదా, దాన్నే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డెబిట్ సైడ్లో ఎన్నిక ఏం లేదు, మనం ఏం చేస్తాం? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం. ఇక్కడ జస్ట్ క్యారీ డౌన్ వేసేసినాం. బ్రాడ్ డౌన్ ఎందుకు వేయలేడంటే అక్కడ ఏమన్నా మిగిలితే కదా బ్రాడ్ డౌన్ వేసేకి, ఏం మిగలే కాబట్టి క్యారీ డౌన్ వేసేసినాం, టాలీ చేసేసినాం. ఇక్కడ 50,000 ఉంది, ఇక్కడ 50,000 ఉంది, అయిపోయింది క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు కరెంట్గా లెడ్జర్ అకౌంట్లో చేస్తున్నాం పర్చేసెస్ అకౌంట్. పర్చేసెస్ అకౌంట్ లెడ్జర్ పైన వేసేసుకున్నాం. పర్చేస్ అబ్బా మార్కర్ వాడట్లా ఏమనుకోదు, పిఎన్ పట్టేస్తున్నాం. పర్చేసెస్ అకౌంట్ చేద్దాం. పర్చేసెస్ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి పర్చేజ్లు? పర్చేస్కి సంబంధించి 2 జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో 2 చేసి పడేద్దాం. సెకండ్ ఎంట్రీ ఏంటంటే పర్చేస్ టు క్యాష్. పర్చేస్ చేసినాం క్యాష్ పోయింది, కాబట్టి మనం చేస్తున్నది పర్చేస్ అకౌంట్. దానికి ఆపోజిట్ ఉన్నది క్యాష్. క్యాష్ యాడ్ ఉంది, క్రెడిట్లో ఉంది. క్రెడిట్లో ఉన్నాయి ఏం చేయాలా? మనం డెబిట్లో వేయాలా. క్యాష్ అకౌంట్. ఈ 2 అనే కాన్సెప్ట్లు అప్పుడు లేట్ 90స్లో లేకుంటే ఎర్లీ 20స్లో వాడుతుండే 2 అని. లేదు నేను ఒక వింటేజ్ అకౌంటెంట్ లెక్క ఫీల్ అవ్వాలనుకుంటే 2 వేసుకో, లేకపోతే అవసరం లేదు. నువ్వు 2 వేయాలన్నా ఇది ఒక అకౌంట్ అన్నా అంటే జస్ట్ మెథడ్ నేర్చుకో, నేను వేసినా లేదా నీకు సంబంధం లేదు, ఓకేనా. సో దానికి ఆపోజిట్గా ఉండేది ఏంది? క్యాష్. క్యాష్ యాడ్ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. పర్చేసెస్ టు క్యాష్ 30,000, కాబట్టి ఆ క్యాష్ని యాడ్ చేసినాం మనం, డెబిట్ సైడ్లో వేసినాం. ఎంత? 30,000. తర్వాత ఇంకేమన్నా పర్చేసెస్లు ఉన్నాయా చూడు బుడుకు. రెండోది ఏముంది? పర్చేసెస్ టు ప్రభాస్. పర్చేసెస్ అకౌంట్ డేటా టు ప్రభాస్. మనం పర్చేసెస్ చేసినాం ఎక్కడి నుంచి? ప్రభాస్ దగ్గర నుంచి. ఎందుకు? క్రెడిట్కి. క్రెడిట్ బేసిస్ మీద ఎందుకు వేసినాం అంటే మనం పేరు రాసినాం కదా, అంటే మనం డబ్బులు ఇలా మనకి ఒకవేళ డబ్బులు ఇచ్చింటే పర్చేసెస్ టు క్యాష్ వాళ్ళతో సంబంధం లే మనకు ప్రభాస్తో, కానీ మనం పేరు రాసినాం అంటే ప్రభాస్కి మనం డబ్బు ఇవ్వాల్సింది. అంటే తీసుకున్నాం ఉద్దరికి కానీ డబ్బులు ఇలే, కాబట్టి పేరు రాసుకున్నాం. ఎప్పుడైనా మనం ప్రభాస్కి డబ్బులు తీర్చాలి. పర్చేస్ టు ప్రభాస్. ప్రభాస్ ఆడున్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. క్రెడిట్లో ఉన్న ప్రభాస్ని ఏం చేయాలి మనం? డెబిట్లో వేసేద్దాం. ఇంకా పర్చేస్ సంబంధించి ఏం లేదు, దాన్ని కట్టేసేద్దాం. ఇంకా 35,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్. 35,000 కింద 35,000 మొత్తం టాలీ. మళ్ళీ ఇంకొక అకౌంట్ చూసుకుందాం. ఇంకోటి ఏముంది? ఫర్నిచర్ అకౌంట్ ఉంది. ఫర్నిచర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. మార్కర్ పడట్లే ఎందుకు? తడి ఉన్నట్టుంది, F1 రాసేస్తా. ఫర్నిచర్ అకౌంట్ అనుకో దీన్ని. మళ్ళీ సేమ్ సంసారం ఉంటుంది. డేట్ పర్టికులర్స్ లెడ్జర్ ఫోలియో అమౌంట్, డేట్ పర్టికులర్స్ లెడ్జర్ ఫోలియో అమౌంట్. మళ్ళీ రాయాలంటే రాయాల్సిందే. ఎవరికోసం రాస్తావు? నేర్చుకుంటున్నావు, రాయాల్సిందే భయ్. డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. ఓకే, అది డెబిట్, ఇది క్రెడిట్. పైన వేసుకో, నేనే వేయలే.
కాబట్టి మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, ఫర్నిచర్ F1 పెట్టా కదా, మళ్ళీ ఏంది F1 నాకు ఫర్నిచర్ అకౌంట్ టు క్యాష్. ఫర్నిచర్ తీసుకున్నాం క్యాష్ ఇచ్చి, కాబట్టి ఫర్నిచర్ డెబిట్ అయింది. దానికి ఫర్నిచర్ని తీసుకోం మనం, దాని కింద నేను తీసుకుంటాం. ఫర్నిచర్ కింద ఏముంది, క్యాష్ ఉంది. క్యాష్ ఆడుంది, క్రెడిట్లో ఉంది. క్రెడిట్లో ఉన్న క్యాష్ని ఏం చేయాలా, డెబిట్లో వేయాలి. 5,000. ఇంకా మనం ఫర్నిచర్లు ఏం కొనుక్కోలేదు, ఒకటే ఫర్నిచర్ కొనేసినాం, అది 5,000 కొనేసినాం. ఇప్పుడు ఏం చేయాలా, ఏం లేదు కాబట్టి క్యారీ డౌన్ వేసేసి మొత్తం అకౌంట్ టాలీ చేసేయాలి. అకౌంట్ క్లోజ్. మనం ఇప్పుడు సేల్స్కి సంబంధించిన లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాం. లెట్స్ గో. సేల్స్, మళ్ళా సేమ్ సంసారం. సేల్స్కి సంబంధించి మనకి 2 జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి క్యాష్ టు సేల్స్, 2 బరత్ టు సేల్స్. ఒకటి క్యాష్ టు సేల్స్ అంటే సేల్స్ చేసినందుకు డబ్బులు వచ్చినాయి. ఇంకోటి బరత్ టు సేల్స్ చేసినాం కానీ డబ్బులు ఇలేవాడు, కానీ అయినా కూడా మనం రాయాల్సిందే సేల్స్ లెడ్జర్లో. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ది క్యాష్ టు సేల్స్. క్యాష్ ఆడుంది, డెబిట్లో ఉంది. డెబిట్లో ఉన్న క్యాష్ని ఏం చేయాలా, మనం క్రెడిట్లో వేయాలి. ఎంత, 10,000. తర్వాత భరత్ టు సేల్స్. మనం సేల్ అయితే చేసినాం కానీ డబ్బులు ఇలేవాడు, కాబట్టి వాడి పేరు రాసుకున్నాం. వాడు గుర్తుండాలి కదా, మనం వాడు ఒకడు ఉన్నాడు, వాడు మనకి డబ్బులు ఇవ్వాలి కదా అని, కాబట్టి వాడి పేరు రాసుకుందాం. వాడు ఏడున్నాడు, డెబిట్లో ఉన్నాడు. భరత్ టు సేల్స్ కదా. మనం ఎప్పుడైనా సేల్స్కి ఆపోజిట్గా ఉన్నదాన్నే తీసుకుంటాం. దానికి ఆపోజిట్ ఉన్నదాన్ని అది డెబిట్ అయితే క్రెడిట్లో వేస్తాం, క్రెడిట్ అయితే డెబిట్లో వేస్తాం. భరత్ అన్నాడు, డెబిట్లో ఉన్నాడు, కాబట్టి ఆడేయాలా, క్రెడిట్లో వేయాలా. బరాతగా ఉంటూ ఎంతబ్బా, 8,000 సరుకు. కాబట్టి డెబిట్ సైడ్ ఏం లేవు అంటే ఏం లేవు, కాబట్టి మనం ఏం చేస్తాం, క్లోజ్ చేసేస్తాం. ఎంత, 18,000. ఇక్కడ ఏం చేస్తాం, బ్యాలెన్స్ క్యారీ డౌన్ 18,000. సో లెడ్జర్ అకౌంట్స్ క్లోజ్. సో ఇట్ ఈస్ ద ఎపిసోడ్ 1 ఆఫ్ కౌన్ కరేగా లెడ్జర్ అకౌంట్స్. నీకు హోంవర్క్ ఇస్తున్న, ప్రభాస్ అకౌంట్, శాలరీస్ అకౌంట్ లెడ్జర్ చేసి అమౌంట్ పెట్టు, కామెంట్లో పెట్టి #కౌన్ కరేగా లెడ్జర్ అకౌంట్స్ పార్టిసిపేట్ చేయి. నీకు ఒక ఆన్లైన్ క్లాస్ ఇస్తా ఫ్రీగా. ఖుదాఫిజ్.